ఎమ్మెల్యేకి, మంత్రికి, అధికారులకి ఎన్నిసార్లు కాళ్ళు అరిగేటట్లు విన్నవించుకున్నా ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అయితే ఈరోజు వీళ్ళందరూ కూడా మేము తెలియజేసే విషయం ఏంటంటే, మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది, కాంగ్రెస్ పార్టీ భరోసాగా ఉంది. ఈ యొక్క మద్యం షాపును తొలగించే వరకు మీతో కలిసి మేము ఉద్యమిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో మద్యం షాపు, ఈ బ్రాంతి షాపును లేకుండా మేమందరం కూడా అందరం కలిసి ఉద్యమిద్దాం, దీన్ని ఇక్కడ లేకుండా చేద్దాం. ఇదే సోదరుడు చెప్పినట్టు ఈ పట్టణంలో 30 షాపులు ఇచ్చున్నారు కాబట్టి తాగి ఏమైపోవాలని ప్రజలు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈరోజు అనేక మంది తాళ్ళు దిగుతున్నా కూడా ప్రభుత్వానికి ఏదో తమాషా చూస్తున్నట్టు ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే నోటిఫికేషన్ వేశాడో ఆయనకు అనుకూల మీడియా అంతా కూడా మందుబాబులకి శుభవార్త అని పేపర్లో సిగ్గుచేటుగా వేసుకున్నారు. ఈరోజు 99 రూపాయలకే క్వార్టరు, ఇలాగా ప్రజల్ని ఏ విధంగా ఏ దారిలోకి తీసుకుపోతున్నారో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాము. ఆయన కూడా ఎన్నో వాగ్దానాలు, ఎన్నో హామీలు ఇచ్చున్నారు. ఈ సమాజంలో మార్పు తెస్తాం, మద్యం లేకుండా, మత్తు పానీయాలు లేకుండా ఉన్న ఆంధ్రప్రదేశ్ని మనం చూపిస్తామని చెప్పన్నాడు. ఈరోజు విచ్చలవిడిగా మద్యం అమ్ముతుంటే ఆయన ఈ విషయం మీద నోరెత్తి ఇట్లాంటి మాట మాట్లాడిన ప్రసక్తి లేకుండా పోయింది. కాబట్టి అందరికీ తెలియజేస్తున్నాం, బీజేపీ పార్టీకి, సంకీర్ణ కూటమికి, ఈరోజు ఎమ్మెల్యేలు ఓట్ల సమయానికి వచ్చేసరికి నక్క వేషాలు లేకపోతే ఊసర వెళ్ళిలాగా మారిపోయి ఎప్పటికప్పుడు వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో విధంగా దండుకుంటున్నారు. మనందరం కూడా తెలుసుకోవాలి. వీళ్ళు ఏమంటున్నారంటే, ఒక అమ్మ చెప్తా ఉంది నిన్న, 80 లక్షలు ఖర్చు పెట్టి బ్రాందీ షాప్ తీసుకున్నారమ్మా, మీరు ఇస్తారా 80 లక్షలు ఎత్తేస్తామని ఒక మంత్రి అన్నాడు. ఎంత సిగ్గుచేటో చూడండి. ఈరోజు వాళ్ళంతా ఎలా తయారయ్యారంటే, మేము 80 కోట్లు 100 కోట్లు పెట్టి మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తెచ్చుకున్నాము కాబట్టి ఈ డబ్బులన్నీ మీరు ఇచ్చేంత వరకు, మేము కలెక్ట్ చేసుకునేంత వరకు మీరు ఎంత ఏడ్చుకున్నా, ఎంత రొద పెట్టుకున్నా మేమేం చేయను అని పరిస్థితుల్లో దిగజారిపోయారు. ఈరోజు రాజకీయ పార్టీలు డబ్బులు వెదజల్లి మనుషుల్ని కొనుక్కొని ఈ విధంగా పదవులకెక్కి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మనందరంలో కూడా మార్పు రావాలి. డబ్బులు ఇచ్చే వాళ్ళని తరిమి కొట్టాలి ముందు, అప్పుడే సమాజంలో మనకి మార్పు వస్తుంది. వాళ్ళందరూ కూడా మనల్ని ఏమనుకుంటారంటే, మేము ఎలక్షన్లప్పుడు మీకు భీమీ లేదా డబ్బులు లేదా నోట్ల కట్టలు ఇచ్చినాము కదా, ఇప్పుడు మీరు ఎట్టొచ్చి అడుగుతారనే స్థితిలో వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ముందు ప్రజల్లో మనలో కూడా మార్పు రావాలి. ఈ యొక్క డబ్బులు, ఈ యొక్క నోట్ల కట్టలు పడేస్తే ఓట్లు రాలుతాయి, పదవులు వస్తాయి, మనం ఢిల్లీలో పెత్తనాలు చేసుకోవచ్చు, కాంట్రాక్టులు తీసుకోవచ్చు అని ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉంది. ప్రజలు ఏమైపోయినా, నాశనం అయిపోయినా, జబ్బులు వచ్చినా వాళ్ళకి ఏం పట్టదు. కాబట్టి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళందరినీ గద్దె దించాలంటే ఇప్పుడైనా మునిగిపోయింది ఏం లేదు. కాసుల కోసం కకృతిపడి ఆ మద్యం షాపు యజమానికి సపోర్ట్ చేస్తూ అదేం కాదు అని చెప్పేసి, ఒక పెద్ద ఇష్యూ కాదు ఇదని చెప్పేసి ఒక కమ్యూనిటీకి అంటగట్టడం జరిగింది. అధికారులకి నిమ్మకి నీరెట్టినట్టుగా ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఎఫ్ఐఆర్ కూడా చేయించడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో. ఇవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా కేవలం కాసుల కోసంగా ఈ ప్రజాప్రతినిధులు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ఆయన బెల్ట్ షాపులు ఎక్కడున్నా కూడా తోలు తీస్తామని చెప్పేసి. అయ్యా, బెల్ట్ షాపులకి అవసరం లేకుండా మీరు మద్యం షాపులు పెట్టారు. ఇంకా బెల్ట్ షాపులతో అవసరం ఏముంది? వీధిన వాడన మద్య షాపులు పెట్టి మళ్ళా బెల్ట్ షాప్ అవసరం ఉంటే తీసేస్తామంటా ఉన్నారు. మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఈ 4 నెలలలో అత్యధికంగా ఏదైతే నిత్యావసరాలు ఉన్నాయో ఆకాశాన్ని అంటాయి. మా అక్క చెల్లెమ్మల కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాన్ని మీరు పట్టించుకోకుండా మద్యం 99 రూపాయలకి నాణ్యమైన మద్యం ఇస్తూ ఉంటారు. ఇది సిగ్గుచేటు. రాష్ట్ర ప్రజలని మీరు రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళ్లాలని చెప్పి అనుకుంటున్నారో మాకైతే అర్థం కావటం లేదు. ఈ ప్రజల్లో చైతన్యం వస్తూ ఉంది. మీరు వెంటనే ఈ మద్యం షాపు మీద చర్యలు తీసుకొని ఈ మద్యం షాపుని కానీ తొలగించకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడున్న ప్రతి షాపు మీద ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఈ ప్రశాంతతను నెలకొల్పడంలో ఇబ్బంది కలిగించేటువంటి వైన్ షాప్ పెట్టడం జరిగింది. ఈ వైన్ షాప్కు వ్యతిరేకంగా మేము ఇక్కడ ఈ వైన్ షాప్ను తొలగించామని నిరసన తెలియజేస్తున్నాము. ప్రజలందరూ, స్థానికులందరూ మాకు మద్దతు తెలుపుతున్నారు. దానికి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా వారు కూడా చాలా మాకు మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా పోలీసు వారు కూడా మాకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా కలెక్టర్ సార్ గారు కూడా ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు కలిసినప్పుడల్లా మాకు
మద్దతు తెలుపుతూ మాకు మా తరపునే మాట్లాడుతూ తొందరగానే ఈ విషయాన్ని ఇక్కడి నుంచి తొలగిస్తామని కూడా తెలియజేస్తున్నారు. మేము ఒకటి కోరుతున్నాం, మాకు ఎలాంటి రాజకీయాలు లేదు, ఇక్కడ ఏ రాజకీయాలు పక్షానగా మేము మాట్లాడలేదు. మాకు మా ఏరియాకు ప్రశాంతత కావాలి. ఆ ప్రశాంతతను నెలకొల్పాలంటే ఈ యొక్క వైన్ షాప్ని ఇక్కడ నుంచి తొలగించే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. మేము దీనికి ఎవరైతే సహకరిస్తున్నారో, ఈ వైన్ షాప్కి అయితే సహకరిస్తున్నారో ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు అధికారులు కానివ్వండి, రాజకీయ నేతలు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, వాళ్ళ ధన లాభాలు వాళ్ళకి ఏమన్నా ఉన్నాయేమో దానికి కూడా మేము భయపడట్లేదు. ప్రతి ఒక్కరూ కలిసి పోరాడతామని, ఈ యొక్క వైన్ షాప్ ఇక్కడ నుంచి తొలగించే వరకు మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాను.